Hey guys, welcome back to the Geeky Telugu. This is LG G8X thin-Q smartphone. ఈ ఫోన్ అయితే మేము ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో 19,990 రూపీస్కి అయితే పర్చేస్ చేసాము. అండ్ ఈ వీడియో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఇంప్రెషన్స్ లేదా రివ్యూ వీడియో అయితే కాదు. మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే ఈ స్మార్ట్ ఫోన్ అసలు ఎల్జీ ఇంకా ఫ్లిప్కార్ట్ ఎందుకు ఇంత తక్కువ ప్రైస్కి తీసుకొచ్చారన్న దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. అండ్ సో ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు మణిదీప్, మీరు చూస్తున్నారు గీకీ తెలుగు. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. అలాగే మీకైతే క్విక్ అన్బాక్సింగ్ వీడియో కూడా చూపిస్తాను. సో అది చూడండి, సో దట్ మీకు బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయనేది తెలుస్తుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీరైతే బాక్స్లో అడాప్టర్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు నా అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒక నోట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఈ అనాలిసిస్ అనేది కంప్లీట్లీ మై ఓన్ అనాలిసిస్. సో ఇది 100% ట్రూ అవ్వచ్చు, ట్రూ అవ్వకపోవచ్చు, బట్ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఆ వ్యాలిడ్ పాయింట్స్ ఏంటో తెలియాలంటే ఈ అనాలిసిస్ని కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని స్టాట్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఈ ఫోన్ అనేది సేల్ చేయకముందుకు, అంటే సేల్లోకి రాకముందుకు ప్రైస్ మాట్లాడుకుంటే ఇది 54,990 రూపీస్ ఉండే, బట్ సేల్లో వీలైతే 19,990 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. అంటే 35,000 రూపీస్ హ్యూజ్ డిస్కౌంట్కి అయితే తీసుకొచ్చారు. మరి వీళ్ళు అంత తక్కువ ప్రైస్ రేంజ్కి తీసుకొస్తే లాస్ రాదా అంటే డెఫినెట్గా లాస్ వస్తుంది. అండ్ ఆ లాస్ మొత్తం ఫ్లిప్కార్టే భరిస్తుందా అంటే చాలామంది ఫ్లిప్కార్టే భరిస్తుంది అనుకుంటున్నారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఒకటే ఈ లాస్ని భరించట్లేదు. ఎందుకు అంటే మనకి స్టాట్స్ ప్రకారం 1.75 lakh యూనిట్స్ అయితే LG G8X సెల్ అయినట్టు తెలుస్తుంది. అండ్ తర్వాత 350 crores ఆఫ్ రెవెన్యూ జనరేట్ అయిందని చెప్పి ఎల్జీ కూడా క్లెయిమ్ చేసింది. దీని ప్రకారం చూస్తే అంత లాస్ ఫ్లిప్కార్ట్ ఒకటే భరించదు, ఏ కంపెనీ కూడా అంత లాస్ భరించాలి అనుకోదు. సో దీని ప్రకారం చూస్తే బోత్ ఫ్లిప్కార్ట్ ఇంకా ఎల్జీ అయితే కొలాబరేట్ అయ్యి ఈ ప్రోడక్ట్ని తీసుకొచ్చారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది ఒక పాయింట్ అని చెప్పాలి. అండ్ ఫ్లిప్కార్ట్ ఒకటే లాస్ భరించట్లేదు అని చెప్పడానికి ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఫ్లిప్కార్ట్ ఈ ఫోన్ డీల్ అనౌన్స్ చేసిందో అప్పటి నుంచి ఎల్జీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ పేజ్లో ఈ ప్రోడక్ట్ని, ఈ డీల్ని వాళ్ళు అడ్వర్టైజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. వాటి గురించి మాట్లాడడం అలాంటివి అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. సో దీని ప్రకారం కూడా చూస్తే ఇక్కడ మనకి బోత్ ఫ్లిప్కార్ట్ ఇంకా ఎల్జీ ఇద్దరు కొలాబరేట్ అయ్యే లాస్ని భరిస్తున్నట్టయితే మనకి తెలుస్తుంది. మరి వీళ్ళు కొలాబరేట్ అయ్యి లాస్ని భరించాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా? సో వాటికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే బేసికల్లీ ఈ రీజన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఒక సినారియోని అయితే తీసుకుంటాను. ఫ్లిప్కార్ట్ అనే ఒక కంపెనీ ఉంది, ఎల్జీ అనే ఇంకొక కంపెనీ ఉంది, అండ్ ఇది ఒక LG G8X అనే ఒక ప్రోడక్ట్. సో ఫ్లిప్కార్ట్ అనే కంపెనీకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఎల్జీ అనే ఒక కంపెనీకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో వీళ్ళ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి LG G8X అనే ఒక ప్రోడక్ట్ని వాడుకుంటున్నారు. మరి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడతాను. సో ఫ్లిప్కార్ట్కి మెయిన్గా ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళకి తొందరలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ వస్తుంది. సో ఆ సేల్ని హైప్ చేయాలనుకుంటున్నారు. సో జనరల్గా వీళ్ళు ఏం చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు టీవీస్లో లేకపోతే యూట్యూబ్ యాడ్స్ ద్వారా. సో అడ్వర్టైజ్మెంట్స్ వల్ల అంత హైప్ అయితే రాదు. సో ఫ్లిప్కార్ట్ ఏదైనా ఒక మిరాకిల్ అయితే చేయాలి. సో వీళ్ళు చేసిన మిరాకిల్ ఏంటంటే ఒక ఫ్లాగ్షిప్ ఫోన్
55,000 రూపీస్ని 20,000 రూపీస్కి అయితే తీసుకొచ్చారు. సో అలా ఈ డీల్ని అనౌన్స్ చేయగానే ఏమైందంటే చాలామంది ఈ డీల్ గురించి యూట్యూబ్లో వీడియోస్ చేశారు, న్యూస్ ఆర్టికల్స్ రాశారు. అండ్ ఇంతవరకు సేల్ గురించి తెలియని వాళ్ళు కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఈ డీల్ వల్ల ఆ సేల్ గురించి తెలిసింది. అంటే బేసికలీ హైప్ క్రియేట్ అయింది. హైప్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది, సేల్ రోజు ఫ్లిప్కార్ట్కి వాళ్ళ వెబ్సైట్కి చాలా ట్రాఫిక్ వస్తుంది. సో చాలా ట్రాఫిక్ వచ్చిందంటే చాలా కస్టమర్స్ వచ్చినట్టు. అందరికీ ఈ ప్రోడక్ట్ అయితే దొరకదు సేల్లో. బట్ ఆ సేల్కి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రోడక్ట్ కాకపోతే వేరే ప్రోడక్ట్స్ కొనడానికి ట్రై చేస్తారు. సో అలా ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ డీల్ వల్ల ఇప్పటి వరకు కూడా ఫ్లిప్కార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు కూడా ఈ స్మార్ట్ ఫోన్ కోసం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటారు. అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమైనట్టు కస్టమర్స్ అయితే బిల్డ్ అయినట్టు ఫ్లిప్కార్ట్కి. సో లాంగ్ టర్మ్లో వీళ్ళు ఎప్పుడైనా ఏమైనా డీల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్స్ కానీ రిమైండర్స్ పంపించవచ్చు. అలా పంపించి ఆ డీల్స్కి కస్టమర్స్ని అయితే అట్రాక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఫ్లిప్కార్ట్కి ఈవెన్ లాంగ్ టర్మ్లో కూడా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఫ్లిప్కార్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ వాళ్ళు ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు అనేది. అండ్ సరే ఫ్లిప్కార్ట్కి బెనిఫిట్స్ ఉన్నాయి, మరి ఎల్జీకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎల్జీ స్మార్ట్ ఫోన్స్ అనేవి చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేయరు. ఎందుకు అంటే మేబీ ప్రైస్ రేంజ్ అవ్వచ్చు, కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కంపెనీ ఎంత మంచి స్మార్ట్ ఫోన్ తయారు చేసినా కూడా అది కస్టమర్స్ చేతిలోకి వెళ్ళకపోతే వాళ్ళకి యూజ్లెస్ అని చెప్పాలి. సో అందుకే ఎల్జీకి ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఈ డీల్ వల్ల ఏమవుతుందంటే ఎల్జీ స్మార్ట్ ఫోన్స్ అనేవి చాలా యూజర్స్ చేతిలోకి వెళ్తాయి. సో బేసికల్లీ ఏమవుతుంది, ఎల్జీ ఎకో సిస్టంలోకి కస్టమర్స్ని తెచ్చుకుంటున్నట్టు అర్థం. సో దానివల్ల ఏమవుతుంది, చాలామంది ఎల్జీ ప్రోడక్ట్స్ వాడతారు. ఇప్పుడు 1.75 lakh యూనిట్స్ ఏవైతే సెల్ అయ్యాయో దాని ప్రకారం చూసుకుంటే 1.75 lakh యూజర్స్ అయితే ఎల్జీ G8Xని యూజ్ చేస్తారు. అందులో కొంతమంది అయినా ఒక 100 మెంబర్స్ అయినా ఇష్టపడితే ఆ ఫోన్ని డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఎల్జీ ప్రోడక్ట్స్ కానీ ఎల్జీ స్మార్ట్ ఫోన్స్ కొనడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఎల్జీకి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది, అంటే కస్టమర్ బేస్ని బిల్డ్ చేసుకుంటున్నట్టే. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ గురించి మాట్లాడుకుంటే మనకి బాక్స్లో ఎల్జీ అయితే అడాప్టర్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు ఒకవేళ ఒరిజినల్ ఎల్జీ అడాప్టర్ కావాలనుకుంటే మీరైతే ఎల్జీ స్టోర్స్కి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎల్జీ స్టోర్స్కి కస్టమర్స్ని తెచ్చుకుంటున్నారు. ఇక్కడ మనకి స్టాట్స్ ప్రకారం 1.75 lakh యూనిట్స్ అయితే సెల్ చేశారు. అందులో ఒక 75,000 పీపుల్ అసలు అడాప్టరే కొనొద్దు అనుకుంటున్నారు, నా దగ్గర ఉన్న అడాప్టరే వాడుకుందాం అనుకుంటున్నారు అనుకోండి. అండ్ మిగతా 1 lakhలో ఒక 90,000 మెంబర్స్ ఏమో థర్డ్ పార్టీ అడాప్టర్ కొనుక్కొని వాడుకుంటాం అనుకుంటున్నారు. అండ్ ఇంకా మిగతా 10,000 ఏమనుకుంటున్నారంటే ఎల్జీ స్టోర్స్కి వెళ్ళి అక్కడ ఒరిజినల్ అడాప్టర్ కొనుక్కుందాం అనుకుంటున్నారు. సో ఈ 10,000 మెంబర్స్ స్టోర్స్కి వెళ్తే ఏమవుతుందంటే అక్కడ ఒక అడాప్టర్ మాత్రమే ఉండదు, వేరే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. అక్కడ ఎల్జీ హోమ్ అప్లయన్సెస్ కానీ వేరే ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ ఎల్జీకి ఏం ఆపర్చునిటీ ఉందంటే వాళ్ళ వేరే ప్రోడక్ట్స్ని కూడా కస్టమర్స్కి ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. అలా ఆ 10,000 మెంబర్స్లో అట్లీస్ట్ 100 మెంబర్స్ వేరే ప్రోడక్ట్స్ కొన్నా కూడా వాళ్ళకి బెనిఫిటే. సో ఈ విధంగా కూడా ఇంకొక బెనిఫిట్ అయితే ఎల్జీకి అవుతుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ కొన్న ప్రతి ఒక్కరు 1 year అయితే వాడరు, అట్లీస్ట్ 2 to 3 years అయితే వాడతారు. బట్ ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ అనేది 1 year మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీతో వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంతమంది యూజర్స్ కొన్నారు కాబట్టి వాళ్ళకి కొంతమందికి స్క్రీన్ బ్రేక్ అవ్వడమో లేకపోతే బ్యాటరీ ఇష్యూస్ రావడమో జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, వీళ్ళైతే సర్వీస్ కోసం ఎల్జీ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళాలి. సో అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టి వీళ్ళైతే ఆ సర్వీస్ చేయించుకోవాలి ఒకవేళ వారంటీలో లేకపోతే. సో ఆ విధంగా కూడా ఎల్జీకి అయితే బెనిఫిట్ అవుతుంది. సో ఇలా వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటే వాళ్ళకి తగిన బెనిఫిట్స్ అయితే వస్తున్నాయని చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ ఇంకా ఎల్జీ షార్ట్ టర్మ్ లాస్ కన్నా కూడా లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ గురించి ఆలోచించుకుంటున్నారు. మీకు గుర్తుంటే ఉబర్ స్టార్టింగ్లో ఫ్రీ రైడ్స్ ఆఫర్ చేసింది. అండ్ సిమిలర్గా జియో 3 months ఇంటర్నెట్ ఫ్రీగా ఆఫర్ చేసింది. సో ఎందుకు ఆఫర్ చేశారంటే అప్పుడు కస్టమర్స్ బేస్ని బిల్డ్ చేసుకోవడానికి. ఈవెన్ దో వాళ్ళకి లాస్ వచ్చినప్పటికీ వాళ్ళైతే ఫ్రీగా అన్నీ ఆఫర్ చేశారు. బట్ తర్వాత ఏమైంది, మనకి ఇప్పుడు ఫ్రీగా ఆఫర్ చేయకపోయినప్పటికీ ఉబర్ రైడ్స్ని యూజ్ చేసుకుంటున్నారు, అలాగే జియో ఇంటర్నెట్ అయితే వదలట్లేరు. సో సిమిలర్గా ఎల్జీ ఇంకా ఫ్లిప్కార్ట్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ గురించి అయితే ఆలోచించుకుంటున్నారు. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏమై ఉంటుందంటే ఎల్జీ ఈ స్మార్ట్ ఫోన్ని మ్యాసివ్గా ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. సో అవి సెల్ అవ్వకపోవడం వల్ల వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్ రేంజ్కి తీసుకొచ్చి ఉండొచ్చు, అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఫ్లిప్కార్ట్ ఒకటే ఇంత లాస్ని భరిస్తుంది, ఎందుకంటే వాళ్ళు మేబీ ఎల్జీ నుంచి చాలా బల్క్లో ఈ స్మార్ట్ ఫోన్స్ని కొనుంటారు. సో అందుకోసమే ఇప్పుడు అవన్నీ సెల్ చేసుకోవడానికి ఇంత తక్కువ ప్రైస్ రేంజ్కి తీసుకొచ్చారని చాలామంది అనుకుంటున్నారు. బట్ అది తప్పు అని నేను ఎందుకు అంటున్నానంటే ఈవెన్ ప్యాకేజింగ్ పైన కూడా చూస్తే మనకి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ చూసుకుంటే 10/2020 ఉంది, అంటే అక్టోబర్ 2020లోనే ఇంపోర్ట్ అయినట్టు ఉంది. దీని అర్థం ఏంటి, అసలు ఫ్లిప్కార్ట్ దగ్గర ఎటువంటి స్టాక్ లేదు, బల్క్లో లేదు, వాళ్ళే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నారు. సో ఈ పాయింట్లో చూసుకుంటే మనకి ఏం తెలుస్తుందంటే ఫ్లిప్కార్ట్ ఒకటే లాస్ భరించట్లేదు, బోత్ ఎల్జీ అండ్ ఫ్లిప్కార్ట్ ఇద్దరు కలిసి కూడా లాస్ భరిస్తున్నారు అనేది అర్థమవుతుంది. సో ఇది ఓవరాల్గా నా అనాలిసిస్.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.